శుక్రవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భానుప్రకాష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి వారికి హియరింగ్ మిషన్లు, సర్టిఫికెట్లను అందజేశారు. మాటలు రాని వారికి మాట్లాడడం నేర్పిస్తుంది, వినపడని వారికి చెవులు వినిపించేలా చేస్తుంది, సకల వసతులను కల్పిస్తుంది, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. చిన్నారులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించి తమ తల్లిదండ్రుల చెంతకు చేరుస్తుంది. అదే టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటైన శ్రవణం సంస్థ. ఎందరో అభాగ్యులైన చిన్నారులకు ఆలంబనగా నిలుస్తూ వారి జీవితాలను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రవణం సంస్థ 19వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక వేదిక వద్ద భానుప్రకాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రవణం ప్రాజెక్టులో 3 సంవత్సరాల కోర్సును పూర్తి చేసుకున్న చిన్నారులు ఆలపించిన భక్తి గీతాలతో శ్రవణం ప్రాంగణం ఆధ్యాత్మిక పార్వస్యంలో మురిసిమెరిసింది. ఈ సందర్భంగా శ్రవణం పాఠశాలలో శిక్షణ పొందిన చిన్నారుల తల్లిదండ్రులు తమ చిన్నారులకు శ్రవణం సంస్థ పునర్జన్మను ప్రసాదించిందని భావోద్వేగంతో తమ మనోభావాలను ఎస్వీబీసీతో పంచుకున్నారు. మేము అనంతపురం నుండి వచ్చాము. మా బాబుకి ఈ సమస్య ఉందని మేము మా బాబుకి సంవత్సరం ఏజ్ ఉన్నప్పుడు తెలుసుకున్నాము. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించడానికి మా బాబుకి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. సర్జరీ చేస్తే కూడా మాటలు రావనేసి కన్ఫామ్ గా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత మేమే మా ఓన్ పేమెంట్ పెట్టించుకొని సర్జరీ అనేది చేయించుకున్నాము. సర్జరీ చేసిన తర్వాత మేము 1 ఇయర్ విజయవాడ స్పీచ్ థెరపీలో మా బాబుకు థెరపీ ఇప్పించడం అనేది జరిగింది. తర్వాత అక్కడ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనిపించలేదు. ఇంకా మాకు ఇక్కడ స్టార్టింగ్ లో శ్రవణం ఉందనేది తెలియదు. మా రిలేటివ్స్ చెప్పిన తర్వాత ఇక్కడ శ్రవణం ఉందనేది తెలుసుకున్నాము. ఇక్కడ శ్రవణానికి రావాలంటే అసలు నేను ముందుగా అయితే ఒప్పుకోలేదు. మా వారితో గొడవ పడిన తర్వాత నేను శ్రవణంకి రావడం జరిగింది. మా బాబు వచ్చిన 6 months లోనే మా బాబు చిన్న చిన్న పదాలు పలకడం అనేది స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు ఈ శ్రవణం పైన నమ్మకం కలిగింది. తర్వాత నేను జాబు వదులుకొని మా బాబు కోసం ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మా బాబులో చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే నాకు కనిపించింది. స్టార్టింగ్ లో చిన్న చిన్న పదాలు పలికేవాడు, ఇప్పుడు మొత్తం పూర్తి వాక్యంలో చెప్పగలుగుతున్నాడు. ఇది కేవలం టీటీడీ వారు స్థాపించిన శ్రవణం సంస్థకే మేము మరియు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇక్కడికి వచ్చినప్పుడు మా బాబుకి అసలు వోకలైజేషన్ కూడా లేదు. లిటరల్ గా చెప్పాలంటే వాడు హియరింగ్ లో 4 years పడ్డ తర్వాత 5లోకి వచ్చేటప్పుడు పుట్టిండు అని చెప్పిళ్ళు డాక్టర్స్. అట్లాంటి బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్షరాలు పలికిండు, పదాలు పలికిండు, వాక్యాలు పలికిండు. ఇప్పుడు ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. స్టార్టింగ్ లో విమానం అనే పదం కూడా అనరాలేదు వాడికి. ఈ పాపపు అనేవాడు. నేను ఇంకా ఇంతేనేమో క్లారిటీ రాదేమో అనుకున్నా. ఇప్పుడు అది విమానం అయిపోయింది. నాన్నను విమానం కొనమని చెప్పు, నాన్నను విమానంలో రమ్మని చెప్పు అనేంత వరకు అయింది. అన్ని అర్థం చేసుకున్నాడు. ఒక స్పీచ్ ఒకటి కాదండి, ఇక్కడ లాంగ్వేజ్ థెరపీ. తెలుగు భాష అనేది ఒక పెద్ద మహాసముద్రం. అట్లాంటి మహాసముద్రంలో ఈదడం నేర్పించిళ్ళు మేడం వాళ్ళు. ఎంత లాంగ్వేజ్ డెవలప్ అయిందంటే ఏజ్ చెప్పినా అర్థం చేసుకుంటారు. వీళ్ళ ప్రొసీజర్ అట్లా ఉంటాయి. ఎంత బాగా పెట్టారంటే లెవెల్స్ మేడం, స్టెప్ బై స్టెప్. అసలు స్టార్టింగ్ లెవెల్ నుండి 5.1 వరకు ఒక్కొక్క దానికి అసలు ఉన్న లాజిక్ అసలు ఎంత బ్రిలియంట్ గా థింక్ చేసి పెట్టారంటే నిజంగా మేడం చాలా బాగుంది. ఇక్కడ ఉన్నట్టు అసలు స్పీచ్ థెరపీ ఎక్కడా లేదు. స్పీచ్ థెరపీ ప్లస్ లాంగ్వేజ్ థెరపీ టీచర్స్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నేను అలాగే ఫాలో అయినా. నేను మంచి సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నా. నా కొడుకులో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అసలు నేను వాడు మాట్లాడాడు. నేను ఒక టైంలో ఏమనుకున్నా అంటే చనిపోవాలనుకున్నా, సూసైడ్ నోట్ కూడా రాసుకున్నా ఒక రోజు. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న నన్ను ఇప్పుడు ధైర్యంగా స్టేజ్ మీద మాట్లాడే స్టేజ్కి తీసుకొచ్చి మేడం వాళ్ళు. పిల్లలకే కాదండి, మా తల్లులకు కూడా ఇక్కడ పునర్జన్మే ఖచ్చితంగా. ఎంత ధైర్యం చెప్తారంటే ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత బయట ఎట్లా చెప్పించుకోవాలో కూడా వీళ్ళు ట్రైన్ చేస్తారు. ఇంకా భవిష్యత్తే లేదు నా బిడ్డకు అనుకున్నా. ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తుకు మంచి గట్టిగా పునాదులు వేసుకొని వెళ్తున్నా. ఖచ్చితంగా నేను ఇప్పుడు శ్రీహాన్ సక్సెస్ చేసేదే మేడం నా లైఫ్ టైం ఏమంతే. ఇంకా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు నా బిడ్డ. నాకు పూర్తి నమ్మకం ఉంది వాడి మీద. నా పేరు శ్రీదేవి, మా ఆయన పేరు శివరామ, మా బాబు పేరు వెంకట్ చైతన్య. మేము మదనపల్లి నుంచి ఇక్కడికి వచ్చాము. మాకు మా బాబుకి సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఇలా ప్రాబ్లం ఉందని మా అమ్మ ద్వారా మా అమ్మ ఇంట్లో వాళ్ళు మేము గమనించాము. దూరంగా ఉన్నప్పుడు పిలిచిన వెనక్కి తిరుగు చూడడము,
దగ్గరికి పిలిచిన రాకపోవడమో చూసి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని మేము హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ రోయా హాస్పిటల్కి వచ్చాము. కానీ వాళ్ళు అక్కడ డేట్ ప్రకారమే ఇక్కడికి రావాలి, టెస్ట్ దీనికి బెరా టెస్ట్ చేయాలన్నారు. కానీ మాకు అన్ని రోజులు వేచి చూడమంటే కొంచెం ధైర్యం చాలలేదు. బాబుకి ఇంత ప్రాబ్లం ఉంది కదా, టెన్షన్ పడితే ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలని చెప్పేసి వెంటనే మేము ఇక్కడ ప్రైవేట్గా హీరింగ్ సెంటర్లో బెరా టెస్ట్ చేయించాము. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత బాబుకి 100% లాస్ ఉంది, బాబుకి ఇంకా వినపడదు అని చెప్పారు. మేము అప్పుడే చాలా బాధగా ఫీల్ అయ్యాము, అక్కడే ఏడ్చుకుంటూ కూర్చున్నాము. ఎప్పుడు ఏడవని మా ఆయన కూడా ఆ రోజు ఏడ్చేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎట్లా ఇక్కడ స్పీచ్ థెరపీ ఎక్కడ ఉంటుందని అస్సలు తెలియదు. తర్వాత వెంటనే మా రిలేటివ్స్ ద్వారా ఇక్కడ శ్రవణ సంస్థ ఉందని తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం వాళ్ళు ఇక్కడ అంతా హాస్టల్ మొత్తము, ఇక్కడ స్కూల్ మొత్తం పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా టీచింగ్ ఇస్తున్నారో చూపించారు. వెళ్ళి లోపలంతా వెళ్ళి అక్కడ అంతా చూసాము. పిల్లలందరూ బాగా మాట్లాడుతున్నారు. మాకు నమ్మకం వచ్చింది, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మాటలు వస్తాయని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వచ్చి వెంటనే జాయిన్ అయ్యాము. తర్వాత మా బాబుకి ఒక 5 నెలలు అసలు వినపడుతుందా, మాటలు వస్తున్నాయి అని టెన్షన్తోనే ఉన్నాను. ఒక్కొక్క రోజు అసలు వినికిడన్నా ఉందా లేదా అని చాలా రకాలుగా ట్రై చేశాను. కానీ 5 నెలలు ఇలా గడిచిపోయింది. తర్వాత 5 నెలల తర్వాత మా బాబుకి కొంచెం కొంచెం వినపడము, మాట్లాడము, ఈ ఊ అంటూ ఉంటే చాలా సంతోషం వేసింది. ఖచ్చితంగా ఇక్కడ ఉంటే పూర్తిగా బాగా మాట్లాడి నా బిడ్డని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తానని ధైర్యం వచ్చింది. ఇంకా మా ఇంట్లోని వారు, మా అత్త, మా మామ, మా ఆయన వాళ్ళ సపోర్ట్తో ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు నాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్నాడు మాటలు, బాగా ఇంప్రూవ్ అయ్యాడు బాబు. ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటే ఒక్కొక్క లెవెల్కి అమ్మ, నాన్న, అత్త, మామ అని వాళ్ళని పేర్లు పెట్టు పిలుస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. మాకైతే మా టీచర్స్ అయితే, మా గురువులు పిల్లలకి ఎంత బాగా టీచింగ్ ఇస్తారంటే, పిల్లలతో పాటు మాకు కూడా శిక్షణ ఇచ్చి మాకు కూడా పిల్లలకి ఎలా నేర్పించుకోవాలి ఏమిటి అని చెప్పించి మాకు బాగా సపోర్ట్ చేశారు. మా గురువులందరికీ నా పాదాభివందనాలు. అసలు మేము ముఖ్య ఉద్దేశంగా ఇక్కడికి రావడానికి ముందు రీజన్ ఏంటంటే, అసలు పాపకి ముందు ఫిట్స్ లాగా రావడం మొదలుపెట్టిందండి. ముందు ఫిట్స్ లాగా రావడం మొదలు పెడితే మేము రెయిన్బో హాస్పిటల్కి హైదరాబాదు వెళ్ళామండి. హైదరాబాదు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే, ఏమీ లేదు పాపకి ఇది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఇది ఏముంటుంది, దీనికి మెడిసిన్స్ లేవని చెప్పేసి అంటే, తర్వాత అలా 2-3 సార్లు తిరిగాం. తిరిగి ఏంటంటే అసలు మొత్తానికి కూడా అసలు పాప కండిషన్ ఏంటనేది మాకు అసలు పూర్తిగా అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటని చెప్పి మొత్తం బిజినెస్ అంతా కూడా పక్కన పెట్టేసి అక్కడ ఉన్న స్టాఫ్ని వదిలేసి అంతటినీ కూడా ఇంకేంటనంటే ఇక హాస్పిటల్ చుట్టూ మీరు ఇంచుమించుగా మీరు చెప్తే నమ్మాలండి, ఓన్లీ టెస్ట్లకి అయితే ఇంచుమించుగా 10 లక్షలు ఖర్చు పెట్టి ఉంటామండి. పాపకు వినపడట్లేదు అనేటువంటి చిన్న డౌట్ కానీ అది మాకు క్లారిఫికేషన్ సరిగా రాలేదు ముందు. అసలు స్టార్టింగ్ అసలు ఏం జరుగుతుంది అనేది ఉద్దేశంతో సరేనని చెప్పేసి ఒక రోజు అదే రెయిన్బో హాస్పిటల్ ఏంటంటే అది పాపకు వినపడట్లేదంటే ఇలా బెరా టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పారండి. అదే బెరా టెస్ట్ అదే హాస్పిటల్లో చేయించామండి. చేయించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పాపకి 100% లాస్ అంటే అసలు పూర్తిగా వినపడడానికి అవకాశం లేదని చెప్పేసి అక్కడ చెప్పారండి. ఈ విషయం తెలియడంతో ముందు మా వైఫ్ తను చాలా సఫర్ అయ్యి ఏంటంటే మనిషి డౌన్ అయిపోయింది. తన డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా నేను డౌన్ అయిపోయాను. అసలు ఏంటనేది అసలు మనకి ఈ పరిస్థితి ఏంటి, అసలు ఈ కండిషన్ ఏంటి, అసలు మన ఫ్యామిలీస్లో ఎవరికీ లేవు, ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మెల్లగా బయలుదేరి షాప్కి బయలుదేరండి. షాప్కి బయలుదేరి వెళ్తే ఒక ఆయన తెలిసిన ఆయన, ఏంటండి మీరు ఈవేళ చాలా యాక్టివ్గా ఉండేవారు కదా, ఇది వరకు అంతా కూడా వ్యాపారంలో కానీ ఇదంతా కూడా యాక్టివ్గా ఉండేవారు, అసలు ఏంటి మీ పరిస్థితులు అయిపోయిందంటే ఇలా ఉన్నారు ఏంటని చెప్పేసానంటే ఇలా పాప గురించి చెప్పాను. లేదంటే పాప గురించి అసలు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఇది ఎక్కడో పెద్ద తిరుపతిలో ఏంటంటే ఇలాగ ఏదో చిన్న ఇన్స్టిట్యూట్ ఉందంట, ఇలాగ మన ఊర్లోనే మన దగ్గరలోనే ఎవరో ఇలాగ పాపని తీసుకెళ్ళి చాలా ఇంప్రూవ్ చేసుకుని వచ్చారు అని చెప్తే కొంచెం ఎక్కడో నాకు ఆ హోప్ తట్టిందండి. సరే అని చెప్పేసేసానండి. అసలు ఎక్కడ ఏంటంటే ఆయన కూడా తెలియదండి సరైన రీజన్. సరే ఒక గంటలో తెలుసుకుని ఆయన కాల్ చేశారండి. అసలు ఎక్కడ ఏంటంటే ఇలాగ మన దేవస్థానం తరఫున తిరుపతి ఇలా శ్రవణం అని చెప్పేసి చెప్పారు. చెప్పిన వెంటనే మేము ఏం చేసామని అంటే
ఆ రోజు టికెట్ బుక్ చేసుకుని నేను మా మిస్సెస్ ఇక్కడికి బయలుదేరి వచ్చామండి. అంటే ఆ రోజు ఇక్కడ వసంత మేడం అని స్టార్టింగ్ మేడం ఆవిడే తెలుసండి ఇక్కడ, ఇంకా అప్పటికి ఇంకెవరో కూడా తెలియదండి. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది 3 years 4 years 2 years ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసుకుని ఉంటే, మీరు కనుక ఇక్కడ పాపకి మాటలు కనుక రాకపోతే ఆ 40 లక్షలు పెట్టి ఆపరేషన్ మేము చేస్తామని చెప్పేసి ఆ రోజున మేడం మాటిచ్చారండి. పాపకు మాటలు రాకపోతే 40 లక్షలు పెట్టి మేము ఆపరేషన్ చేయించి మేము పంపిస్తాము, మీకు ఆ హోప్ నచ్చితే మీరు ఉండండి, లేకపోతే ఏంటంటే మీ ఇష్టం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ రోజున చెప్పారు. చెప్పిన తర్వాత నిజంగా మీకు చెప్తే నమ్మాలండి, దేవుడే మాకు ఈ అవకాశం కల్పించేయడం అని నేను అనుకుని పాపని ఈ విధంగా నిలబెట్టారు అని అంటే నిజంగా నేను చెప్తానండి. ఇక్కడ ఏంటంటే టీచర్స్ అని మాత్రం ఏంటంటే ఇక్కడ టీచర్స్ అనకూడదండి, వాళ్ళ దేవతలని అనొచ్చు, కానీ దేవతలు కాదు కానివ్వండి, దేవతల కన్నా వాల్యుబుల్ ఏదైనా పదం అంటే ఏదైనా ఉంటే కనుక నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తాను. నిజంగా అసలు నిజంగా కూడా వాళ్ళకి దండం పెట్టడం కాదండి, నిజంగా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా ఏంటంటే ఇటువంటి నిజంగా సిచ్యువేషన్ నేను క్రియేట్ చేసుకోలేనేమో. నిజంగా అది నాకు చాలా ఇది సంతోషకరమైన సమయం అని చెప్పేసి నేను అనుకుంటాను నేను. అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య విద్య రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని తెలుపుతూ శ్రవణం పాఠశాల ద్వారా మాటలు రాని చిన్నారులకు మాట్లాడటంతో పాటు విద్యాబుద్ధులను నేర్పుతుండటం అభినందనీయమని వెల్లడించారు. రాబో రోజుల్లో ఇలాంటి చిన్నారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఆపరేషన్కి లక్షల రూపాయల ఖర్చు అయిందని, అలాగే రెయిన్బోలో దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మిత్రుడు చెప్పాడు. మీరందరూ ఈ భారతీయ విద్యాభవన్ రోడ్లో ఒక హాస్పిటల్ చూసుంటారు, పెద్ద హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఒకటి కడతా ఉంది, పద్మావతి చైల్డ్ హాస్పిటల్. అది ప్రతి 1000 మంది పిల్లల్లో గుండెలో హోల్ ఉంటుంది, దాన్ని సర్జరీ చేయాలంటే దాదాపు 34 లక్షలు అవుతుంది. మన తిరుమల తిరుపతి దేవస్థానాలు దాన్ని ఉచితంగా ఇప్పటివరకు 3000 సర్జరీలు చేసి 99.9% సక్సెస్ రేట్తో వెంకటేశ్వర స్వామి పిల్లలందరినీ బతికిచ్చాడు. రాబో రోజుల్లో ఆ పద్మావతి చైల్డ్ హాస్పిటల్లో ఏ విధంగా హార్ట్కి చేస్తున్నామో చిన్న పిల్లలకు సంబంధించి 16 సర్జరీలు ఆ హాస్పిటల్లో ₹1 ఖర్చు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేసే రోజు దగ్గరలోనే ఉంది. నాకు తెలిసి ఇంకొక 4-5 monthsలో వచ్చే బ్రహ్మోత్సవాల లోపల దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి నేను భావిస్తున్నా మిత్రులారా. అలాగే మొన్న నాకు ఒక ఇంటి దగ్గరకు ఒక చిన్నారు వచ్చారు, దీంట్లో చదువుకొని బయట ఇంటి పిల్లలకి వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ రాలేదు అని చెప్పి నేను ఇమీడియట్గా జేఈఓకి చెప్పా, ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది, ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి అని. సరే అన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక పాపం కొందరు భయపడుతున్నారు, అంటే ఆడిటింగ్ అబ్జెక్షన్స్ వస్తుంది అని. ఏ అబ్జెక్షన్ వచ్చినా సరే నేనున్నా, దానికి బాధ్యత నేను స్వీకరిస్తా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ 2 పిల్లలకే కాదు, ఇంకా ఎంతమందికి కావాలన్నా సరే 25వ తేదీ 26 బోర్డు మీటింగ్ ఉంది. ఆ బోర్డు మీటింగ్లో నేను మాట్లాడి శ్రవణంకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాలు మిగులరా. ఎందుకంటే స్వామివారి దగ్గర 20,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, మన బడ్జెట్ 5,500 కోట్లు. కాబట్టి మొదటి ప్రాధాన్యత శ్రవణంకి, బాలమందిర్ అనాథ పిల్లలకి, డఫ్ అండ్ డమ్ పిల్లలకి. టీటీడీలో ఏదున్నా సరే ముందు ప్రాధాన్యత ఈ 3టికి ఇవ్వాలి. నేను మొన్న బోర్డు మీటింగ్లో చెప్పడం జరిగింది, ఈ 3 చాలా పాతబడిపోయిన బిల్డింగ్స్. రాబో రోజుల్లో ఈ 3టిని ఇంటిగ్రేట్ చేసి ఒక నూతన సముదాయం, ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి బోర్డు కూడా యాక్సెప్ట్ చేసింది. రాబో రోజుల్లో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో అక్కడ తొందరలోనే ఒక బిల్డింగ్ వస్తుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం నాకు మిత్రులారా. శ్రవణం వార్షికోత్సవం సందర్భంగా తిరుపతికి చెందిన టీటీడీ రిటైర్డ్ హెడ్ నర్స్ కనకదుర్గ 21 లక్షల రూపాయలు విలువ చేసే హియరింగ్ మిషన్లను శ్రవణం సంస్థకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 23 మంది చిన్నారులకు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, విద్యాశాఖ అధికారి వెంకట సునీల్తో పాటు దాత కనకదుర్గ హియరింగ్ మిషన్లను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రయ్య, ఏఈఓ అమ్ములు పాల్గొన్నారు.
వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చైత్రమాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ యాజ్ఞిక పీఠంలో శ్రీ